ప్రభునందు ప్రేమను దేవులారా, మన ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన ప్రిన్సిపల్ గారు దేవరాజయ్య గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రభునందు ప్రేమను దేవులారా, దేవుని అనాది సంకల్పం మనకందరికీ తెలుసు. దేవుడు ఇచ్చినటువంటి 66 పుస్తకాలలో దాగి ఉన్నటువంటి దేవుని మాటలు, మనిషి ప్రతి కొరకు దేవుడు ఇచ్చాడన్నటువంటి ఆలోచన మనకందరికీ తెలుసు. ఏంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ 66 పుస్తకాలలో దాగి ఉన్నది ఏంటి అన్నప్పుడు, దేవుని పిల్లలైన మనం దేవునికి ఇష్టమైనటువంటి పిల్లల కొరకు ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా జీవిస్తే బాగుంటుంది అని తన పిల్లల యొక్క ముందు జాగ్రత్త కొరకు దేవుడు ప్రతిదానిని ఈ భూమి మీద పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 66 పుస్తకాల్లో దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైన మాటలు ఎక్కడ చూసినా మనుషుల యొక్క బాగుకోరు లేక దేవుని పిల్లల మంచి కొరకు దేవుడు రాయిస్తున్నట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. దేవుడు ఇచ్చినటువంటి మహా జ్ఞానపు గ్రంథంలో ఉన్నటువంటి మాటలోకి మనం వెళ్ళగలిగితే ప్రేమల వాళ్ళగా ఈరోజు యావత్తు ప్రపంచం దేవుడు చెప్పిన మాటకు భిన్నంగా బ్రతుకుతూ ఉందని మనకు అర్థమవుతుంది. ఒక విషయం గురించి ఈరోజు మనం ఆలోచించగలిగితే, మనిషి ఆయుష్కాలం అనేది ప్రారంభంలో ఆదాముకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం ఎంత అంటే, మనిషిగా దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి ఆయుష్కాలము అంతం లేని ఆయుష్కాలం. ప్రారంభంలో దేవుని మాటలు వినకుండగా పాపములు చేసిన తర్వాత ఇచ్చినదే సుమారు 1000 సంవత్సరాలు. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం సుమారు ఆదాముకి ఇచ్చింది. పాపము చేసిన తర్వాత ఇచ్చిన ఆయుష్కాలము 1000 సంవత్సరాలు. తదనంతరం 120 సంవత్సరాలు ఎవరి దగ్గరకు వచ్చేసింది నోవాహు కాలానికి. నోవాహు కాలానికి వచ్చేసరికి 1000 సంవత్సరాల నుంచి ఎంత తగ్గింది అంటే 120 సంవత్సరాలకు దేవుడు మనిషి జీవిత కాలాన్ని సరిచేశాడు. దాని తదనంతరం మోషే కాలానికి వచ్చేసరికి మోషే ప్రార్థన చేస్తూ మా ఆయుష్కాలము 80 సంవత్సరములు అధిక బలము, 70 సంవత్సరములు అధిక బలం ఉన్నాయి కదా, 80 సంవత్సరాలు 90 కీర్తనలో మనం చూస్తూ ప్రభునందు ప్రేమల దేవులారా, ఈ మాటలన్నింటినీ కూడా మనం ఒకసారి ఆలోచించగలిగితే దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఎంతగా తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నారంటే, మనుషులు చేస్తున్న పాపములను బట్టి ఆయుష్కాలం అనేది తగ్గుతూ ఉంది. ప్రారంభంలో అంతలేని ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఆ ఆయుష్కాలానికి భిన్నంగా బ్రతికారు ఆది దంపతులు. దేవుడు తినవద్దన్న మాటను పక్కన పెట్టేసి, సర్పము ఏదో తినవచ్చు, మీరు తింటే దేవతల వలె ఉందని ఆ సర్పము చెప్పిన మాటలను విని ఆ పండును తెచ్చుకొని తిన్నారు. అంటే అంతము లేని ఆయుష్కాలాన్ని పొందుకున్నటువంటి ఆది దంపతులు 1000 సంవత్సరాలు వాళ్ళకి ఆయుష్కాలాన్ని ఏం చేసుకున్నారంటే పొందుకున్నారు. ఇలా 1000 అంతము లేని ఆయుష్కాలం నుంచి యాకోబు పత్రిక దగ్గరకు వచ్చేసేసరికి ఎంతవరకు తగ్గించాడు అంటే, ఆవిరి వంటి జీవితము అంటే ఆయుష్కాలానికి మీకు ఇచ్చిన ఆయుష్కాలము ఎంతో అది మీ బ్రతుకును బట్టి తీర్మానం చేస్తుంది. అది ఆవిరి వంటి ఆయుష్కాలం. ఆవిరి అంటే అర్థం ఏంటంటే, ఆవిరి అంటే వంట వండేటప్పుడు అండి, నిజంగా ఆడవాళ్ళు వంట వండేటప్పుడు అన్నం ఉడికిందా లేదని మూత తీసే దానిలో నుంచి వచ్చే ఆవిరి అంతా.
ఆ ఆవిరి, దానిలో నుంచి వచ్చినటువంటి ఆవిరి ఎంతవరకు నువ్వు చూడగలవు అంటే ఆకాశంలోనికి వెళ్ళేంత వరకు దాన్ని చూడగలవా? ఆకాశం వైపు వెళుతున్న ఆ ఆవిరి ఎంతవరకు మీకు కనిపిస్తుంది అంటే మీరు వండుతున్నటువంటి ఆ కుండలో నుంచి ఆ కుండకు పైగా ఒక జానడంత, అంతకు మించి చూడగలరా అంటే? ఒకవేళ దానిలో నుంచి వస్తున్నటువంటి ఆవిరిని బట్టి దాని పరిమాణం అనేది కొలవచ్చు ఎంత ఉందని. అంటే ఆవిరి వంటి జీవితము ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోతున్నటువంటి ఆవిరి వంటి జీవితాన్ని దేవుడు మనుషులకి ఇచ్చాడని మనకు అర్థమవుతుంది. ఇకపోతే పిల్లరా, ఇలాంటి ఆయుష్కాలాన్ని మనం అంతా ఆలోచన చేస్తే ఇది దేవుడు ఇచ్చిన ఆయుష్కాలంగా మనం చూడవచ్చు. కానీ దేవుడు ఇచ్చిన ఆయుష్కాలానికి భిన్నంగా ఈరోజు మనుషులు బ్రతుకుతున్న విధానం చూస్తుంటే మనకు అర్థమవుతుందని. భిన్నంగా అంటే అకాల మరణం. అకాల మరణం అంటే ఏంటి? ఉదాహరణకు దేవుడు 70 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు అనుకోండి. 70 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చాడు అనుకోండి. ఆ 70 సంవత్సరాలు మధ్యలో భాగం చేయడం ఎంత అవుతుంది? 35 సంవత్సరాలు. 70 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు ఇస్తుంటే మనుషులు బ్రతుకుతున్న విధానము, మనుషులు చేస్తున్నటువంటి పనులను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి ఆయుష్కాలం అనేది ఏమైపోతుంది అంటే అకాల మరణానికి వెళ్ళిపోతుంది. అకాల మరణానికి 70 సంవత్సరాల ఆయుష్కాలం నుంచి అంటే 35 సంవత్సరాలకే ఏమైపోతుంది అంటే వాడు చేస్తున్న పనులను బట్టి వానికి మరణం అనేది వచ్చేసింది. ఉదాహరణకండి, మనకు అందరికీ తెలుసు ఒక పేరు అంటే ఆ పేరు ఎవరికైనా పెట్టుకోవాలన్నా కూడా నిజంగా భయం వేసుకుంటుంది. ఏంటి ఆ పేరు అంటే ఇస్కరియోతు యూదా పేరు. ఎవరైనా పెట్టుకున్నారండి? ఎవరైనా పెట్టుకున్నారా? యూదా పేరు అంటేనే నిజంగా మన క్రైస్తవ కుటుంబాల్లో నేనంటే ఇంతవరకు వినలేదు. యూదా పేరును ఎవరైనా పెట్టుకున్నారా అంటే నేనైతే ఇప్పటి వరకు యూదా అనేటువంటి పేరు ఇస్కరియోతు యూదాకి తప్ప నేను ఎవరికి చూడలేదు. ఇస్కరియోతు యూదా. ఆ తర్వాత యూదా అనేటువంటి ఒక వ్యక్తి అండి, అదే యేసుక్రీస్తుకు సహోదరుడైన యూదా, అది యూద పత్రిక రాసినటువంటి వ్యక్తి. వీరిని తప్ప ఈ క్రైస్తవ కుటుంబాలలో ఎవరికి ఆ పేరు నేను చూడలేదు. ఆయన ఇస్కరియోతు యూదా. ఈ యూదా తనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో ఏం చేసుకున్నాడంటే తగ్గించుకొని తనకు తానే అకాల మరణానికి గురైపోయాడు. అకాల మరణానికి ఎలా గురైపోయాడంటే దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఒక మాటను వాళ్ళకు వినిపించాడు. ఏంటి అంటే, ప్రభువా, మేము మా సమస్తాన్ని అంతటినీ కూడా వదిలేసి నిన్ను వెంబడిస్తున్నాము కదా, మాకు ఏమి ప్రతిఫలము అని యేసుక్రీస్తు వారిని శిష్యులు అడిగితే వారికి జవాబు చెబుతూ యేసుక్రీస్తు వారు మార్కు సువార్తలో ఈ మాట మీకు కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగక యేసు వారితో ఇట్లనేమో, ప్రపంచ పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆశీనుడై ఉన్నప్పుడు, ఎప్పుడంట? ప్రపంచం పునరుద్ధానం చెందేది ఎప్పుడంటే క్రీస్తు 2వ రాకడలో. అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయి ఒక కొత్త ప్రపంచాన్ని దేవుడు సృష్టిస్తున్నట్టుగా ఈ ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తుకు అనుగుణంగా ఉన్నవారు పరలోకానికి ఎత్తబడితే అప్పుడు పునరుద్ధానం అనేది లేక పునర్గా చనిపోయిన వారందరూ కూడా మళ్ళా లేపబడుతున్న సమయంలో ఇజ్రాయేలు 12 గోత్రాల వారికి న్యాయ తీర్పు అనేది ఉంటుంది. అప్పుడు మీరు కూడా ఏం చేస్తున్నారంటే 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుతుడు. ఇక్కడ 12 గోత్రాలు అన్నాడు, 12 మందితో చెప్పుతున్నాడు. ఆ 12 మందిలో ఒకడైనటువంటి వాడే ఇశ్రాయేలు.
ఈ ఇస్కరియోతు యూదా 12 మందిలో ఒకడైనటువంటి ఈయనతో కూడా కలిపి చెబుతున్నాడు ఏమని, మీరు ప్రపంచ పునరుద్ధాన ముందు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఎవరైతే ఉన్నారో వారికి తీర్పు తీర్చడానికి మీరు 12 సింహాసనముల మీద కూర్చున్నారు. అంటే ఇప్పుడు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చడానికి 12 సింహాసనముల మీద కూర్చున్నడానికి ఎవరికి అధికారం ఇచ్చాడు? 12 మంది శిష్యులు, అందులో ఒకడైనటువంటి ఇశ్కరియోతు యూదా. అంటే ఈయన సీట్ అనేది, ఈయనకి ఇచ్చినటువంటి సింహాసనం అనేది కన్ఫర్మ్ చేయబడింది ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో యూదాకి సీటు అనగా సింహాసనం సిద్ధపరిచి ఉంటే ఈ యూదా ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని అప్పగించి యేసుక్రీస్తు వారిని సిలువకు వేయడానికి సమ్మతించాడు. అనగా ఈ ఖైదీగా యేసుక్రీస్తు వారిని చిత్రీకరించి ఎవరికి అప్పగించాడంటే యూదులకు అప్పగించేశాడు. ఇస్కరియోతు యూదా అనేటువంటి వ్యక్తి ఆయన సిలువ వేయడానికి ఆయన నేరస్తుడిగా అప్పగించాడు. ఆయనను ముద్దు పెట్టి తర్వాత చేసింది ఏంటి అంటే తనకు తాను ఉరి పోసుకొని చనిపోవటమే. అంటే చావకుండగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి ఉంటే యేసుక్రీస్తు వారు క్షమించేవాడా కాదా చెప్పండి? క్షమించేవాడు. యేసుక్రీస్తు వారు క్షమించే గుణం ఆయన దగ్గర ఉన్నప్పుడు శిలువ మీద మరణించేటప్పుడు ఆయన హింసను పెట్టిన యూదులనే ఏమన్నాడు? తండ్రి మీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుమన్న యేసుక్రీస్తు వారు తన వెంబడించినటువంటి ఇస్కరియోతు యూదుని క్షమించకుండా వదిలేస్తారా చెప్పండి? వదిలేయడు. అంటే క్షమించే తత్వం యేసుక్రీస్తులో ఉంది, అడిగే తత్వం ఈయనలో లేకపోయింది. యేసుక్రీస్తు వారిని అడగకుండా వెళ్ళాడండి, పశ్చాత్తాపపడ్డాడు. నేను నిజమైన యేసుక్రీస్తు వారిని, ప్రపంచాన్ని విముక్తి చేసేటువంటి యేసుక్రీస్తు వారిని నేను మరణానికి అప్పగించాను. నా యొక్క పాపి ఎవరు లేదని తనకు తానుగా కుమిలిపోయాడు. నిజంగా ఎంతగా కుమిలిపోయాడంటే నిజంగా ఈ ప్రపంచంలో పశ్చాత్తాపపడినటువంటి వ్యక్తులు ప్రధానవాడంటే నిజంగా యూదా గారు. ఎవరు? ఇస్కరియోతు యూదా. పశ్చాత్తాపపడినటువంటి వ్యక్తిలో ప్రధాన వ్యక్తి. అంత పశ్చాత్తాపపడ్డాడు. ఎంతగా పశ్చాత్తాపపడ్డాడంటే తన మీద తానే విరక్తి చెందుకున్నాడు, తన మీద తానే ఏమి అసహించుకున్నాడండి. నాలాంటి వాడు బ్రతకకూడదు, నాలాంటి వాడు అసలు భూమి మీద ఉండడానికి వీలు లేదు అని ఉరి పోసుకొని చనిపోయాడు. అది తప్పు చేశాడు. ఒకే ఒక చిన్న తప్పు చేసి ఏమైపోయాడో తెలుసా? ఇస్కరియోతు యూదా దేవుడు ఇచ్చినటువంటి ఆ సింహాసనాన్ని దూరం చేసుకున్నాడండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 25వ వచనంలో ఒకసారి మనం అందరం చూడండి. తన చోటుకి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని అన్నాడు. చూడండి, తన చోటుకి పోవుటకు. ఎక్కడ ఆయన చోటు? దేవుడు సిద్ధపరిచిన చోటు ఏదేనికి తెలుసా? ఆ పరలోకంలో 12 మందికి ఏర్పరచబడిన సింహాసనాలలో ఒకటి ఈ ఇస్కరియోతు యూదాకు ఇచ్చినటువంటి ఆ సింహాసనం. ఆ చోటుకి పోవుటకు ఎవరు తప్పించుకున్నారంట? ఎవరు పోగొట్టుకున్నారు అంటే యూదా పోగొట్టుకున్నాడు. యూదా పోగొట్టుకున్నాడండి. ఏం చేసి పోగొట్టుకున్నాడు అంటే యూదా తనకు తానుగా ఉరి పోసుకుని చనిపోయాడు. అనగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య అనగానే బైబిల్లో లేని పదం అండి. ఆత్మహత్య అంటేనే లేని పదం అది. ఆత్మహత్య అనే పదమే తప్పు, అవునా కదా? ఆత్మహత్య అనే పదం చెప్పు. ఎందుకంటే ఆత్మ ఎప్పటికీ హత్య చేసుకోదు, అవునా కదా? ఆత్మ హత్య చేసుకోదు కనుక ఆత్మహత్య అనే పదము తప్పు. మరి ఏమనుకోవాలంటే దీన్ని శరీర హత్య అనవచ్చు, ప్రాణ హత్య అనవచ్చు, అవునా కదా? అంటే ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే తన శరీరములో నుంచి తనకు తానుగా బలవంతంగా తానుగా మరణించాడు. బలవంతంగా తాను శరీరంలో నుంచి వెళ్ళిపోయాడు.
అంటే ఉరిపోసుకొని చనిపోయేటప్పుడు ఊరికినే చనిపోతారా చెప్పండి? ఊరికినే చనిపోతారా? ఆ ఉరిపోసుకొని తాడంతా కూడా ఏమండి, ఆ తాడంతా ఆ గొంతుకి బిగివేసినప్పుడు మామూలుగా ఎలా చనిపోతారో చనిపోయిన వారికి తెలుసు, దేవుడికి తెలుసు, మనకు తెలియదు. అంతగా భయంకరమైనటువంటి చావు చచ్చిపోయాడు, ఆయన చనిపోయాడు. ఈ యూదా ఎక్కడైతే దేవుడు సిద్ధపరిచాడో ఆ స్థలాన్ని నుంచి తప్పింపబడి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఒకటి వెళితే పరలోకానికి వెళ్ళాలి, ఆ చోటైతే ఖచ్చితంగా పోగొట్టుకున్నాడని చెబుతున్నాడు లూకా గారు. ఆ చోటు నుంచి తప్పింపబడ్డాడు, ఆయన తప్పించుకున్నాడు, ఆ చోటును పోగొట్టుకున్నాడు. ఎవరికైతే 12 సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చడానికి అవకాశం ఇస్తాడో ఆ చోటు నుండి యూదా తప్పించుకున్నాడు గనక ఆ చోటుకి వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన? ఒకటి పరలోకానికి వెళ్ళాలి, రెండవది నరకానికి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు యూదా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన చోటుకు పోగొట్టుకు తప్పిపోయిన యూదా ఆ చోటును పోగొట్టుకున్నాడంట. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా 100% చెప్పచ్చండి, నరకానికే వెళ్ళిపోయాడని చెప్పాలి. ధనవంతుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తులో ఒక మంచి మాట చెప్పాడండి మత్తయి సువార్తలో. ఆ యూదా గురించి చెబుతూ ఒక మాట అన్నాడు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 23 నుంచి 22 నుంచి చదువుదాం. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా. ఏ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఈయన? ఆయనను అప్పగించు వారిని గురించి ఒక ప్రస్తావన వారిలో చెప్పేశాడు. ఏమని? ఈ రాత్రి నన్ను ఒకడు అప్పగిస్తాడు. అప్పగించేవాడు ఎవడు ప్రభువా? నేనా? ఆ అప్పగించే వారి జాబితాలో ఒకవేళ నేను ఉన్నానా? మా 12 మంది వారిలో, మా 12 మంది నీకు శిష్యులుగా ఉన్న వారు నేనున్నానా? నేను ప్రభువా, నేను ప్రభువా అని అంటుంటే ఆయన చెబుతూ ఉన్నాడు ఏమని? ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి పెట్టి ఉంచువాడు ఎవడో వాడే నన్ను అప్పగించువాడు. మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు గాని ఏమని? ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనిషినికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. ఇస్కరియోత యూదా గురించి మాట్లాడుతూ నన్ను అప్పగించుకోయేవాడు మీలో ఉన్నాడు అనగానే అందరూ పడిపోయారు. అందరూ కూడా కలవరపడిపోయి ఏమంటున్నారంటే ప్రభువా నేనా, ప్రభువా నేనా, నిన్ను అప్పగించు వారిలో నేనున్నానని అందరూ కూడా కలవరపడిపోయి వాళ్ళకి విపరీతమైనటువంటి కంగారు పడిపోయారు అందరూ కూడా. ఆ సమయంలో చెబుతూ నాతో పాటు పాత్రలో ఎవరైతే చెయ్యి పెడతారో వాడే నన్ను అప్పగించేవాడు అని చెబుతూ యేసుక్రీస్తు వారు యూదా గురించి చెబుతూ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఏ మనిషినికి? ఎవరైతే యేసుక్రీస్తు వారిని అప్పగిస్తాడో ఆ మనుష్యునికి శ్రమ అన్నాడు. అప్పగించే మనిషినికి శ్రమ అయినప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అప్పగించిన వారు, యేసుక్రీస్తు వారిని అప్పగించిన వారు ఇస్కరియోత యూదా అంతండి. మళ్ళా 2 పేర్లు ఉన్నాయి అక్కడ. యేసుక్రీస్తు సహోదరుడు ఉన్నాడు, ఆయన వెంబడించిన యూదా ఉన్నాడు, ఇస్కరియోత యూదా ఉన్నాడు. అందుకనే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారేమో అని ఇస్కరియోతు యూదా అని పూర్తి పేరు అక్కడ రాయబడింది. ఆయన ఇస్కరియోతు యూదా గురించి ఏమన్నాడంటే ఎవని చేత నేను అప్పగింపబడుచున్నాను ఆ మనుషునికి శ్రమ. ఎక్కడ శ్రమ పడుతున్నాడంటే భూమి మీద అయితే అసలు శ్రమ గురించి మాట్లాడాడు ఎప్పటికీ. కానీ ఆత్మ సంబంధమైన శ్రమ గురించి మాట్లాడాడు, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనల గురించే మాట్లాడాడు. ఆత్మ రక్షింపబడడానికే ఆయన పరుగులు తీస్తూ ఉన్నాడు. ఆయన చెప్పేది మొత్తం కూడా దేని గురించి? ఆత్మ గురించి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అప్పగించినటువంటి వ్యక్తి తనకు పోగుటకు సిద్ధపరిచిన ఆ చోటు నుండి తప్పించుకున్నాడు. అంటే
ఇప్పుడు ఎక్కడ పోయాడు? శ్రమలోనికి వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన దగ్గరికి వచ్చి వేడుకునేంటి అంటే నిజంగా ఆయన గురించి మరొక మాట చదువుకునేవారు, అవునా కదా? పశ్చాత్తాపడి క్షమాపణ కోరి మారు మనసు పొంది పరలోక మార్గంలో నడుస్తున్నటువంటి యూదా గురించి మనం చదువుకునేవారు. కానీ ఆ చోటు నుండి తప్పించుకున్నాడు, భయంకరమైనటువంటి స్థానంలోకి వెళ్ళిపోయాడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడండి. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కారణం ఏం చేశాడు? ఎందుకు? యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. ఎప్పటి నుంచి అప్పగించాడో మనకి యోహాను రాసినటువంటి సువార్తలోకి వెళ్ళిపోతే మనకు అర్థమవుతుంది. యోహాను గారు రాసినటువంటి సువార్త, యేసుక్రీస్తు వారిని అప్పగించాలన్న ఆలోచన ఎప్పటి నుంచి ఉంది అంటే 13వ అధ్యాయం యోహాను రాసిన సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త ప్రారంభం నుంచే ఉందంటండి. ఎప్పటి నుంచి యేసుక్రీస్తు వారిని అప్పగించాలని అనుకున్నాడు అంటే ప్రారంభం నుంచే ఉందట ఆయనలో. ఏమంటున్నాడు చూడండి, మత్తయి రాసిన క్షమించండి యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 2వ వచనంలో, వారు భోజనము చేయుచుండగా ఆయన్ను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోత యూదా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించుండెను. అంటే యూదా ఎవరికి చోటునిచ్చాడు అక్కడ? అపవాదికి. అపవాది ఎప్పటి నుంచి ఉందంట? ఇంతకు ముందేనంట. ఎప్పుడు ఇంతకు ముందే అంటే వాళ్ళు భోజనం చేస్తున్న సందర్భంలో ఆయన చెప్పింది ఒకటి ఉంది. ఏంటి అంటే, నన్ను అప్పగింపబడేవాడు నీలో ఒకడు ఉన్నాడు, వాడు ఎవడంటే ఇస్కరియోత యూదా. ఈ ఇస్కరియోత యూదా హృదయంలో ఎప్పుడు చోటు చేసుకున్నాడు అంటే ఇంతకు ముందే అన్నాడు. అది ఎప్పుడంటే ప్రారంభం నుంచి. ఇది యేసుక్రీస్తు వారికి తెలియదా? యేసుక్రీస్తు వారికి తెలియదండి, తెలుసు. యేసుక్రీస్తు వారికి తెలిసి ఆయనను తన గ్రూప్ లో చేర్చుకున్నాడు. ఎవరిని? ఇస్కరియోత యూదాని. ఎందుకు చేర్చుకున్నాడు తెలుసా? ఎప్పటికైనా మార్చాలి అని. అందుకని ఆయన వెళ్తున్నప్పుడు ప్రతి క్షణమందు కూడా ఆయన దగ్గర అనేది డబ్బు సంచి అనేది ఎప్పటికీ ఉంటుందంట. ఎవరి దగ్గర? ఇస్కరియోత యూదా దగ్గర. అందుకే ఎక్కడ సమరయ పట్టణంలోకి వెళ్తున్నప్పుడు శిష్యులకు వాడు చెప్తున్నాడు కదా, మీరు వెళ్ళి ఆహారం తీసుకురండి అని చెప్తాడు. అలా వెళ్ళేటప్పుడు పంపించేటప్పుడు యూదా దగ్గర డబ్బు ఉన్నాయి కనుక మీరు తీసుకురండి అని చెప్పాడేమో అనుకుంటారు శిష్యులు. ఎందుకంటే యూదా దగ్గర ఎనీ టైం డబ్బు సంచి అనేది ఖచ్చితంగా ఉండేదంట. ఎందుకంటే డబ్బు అంటే పిచ్చి, ధనం అంటే ఆశ. ఎవరికి? ఇస్కరియోత యూదాకి. ఆ ఇస్కరియోత యూదా ఆ డబ్బుకు ఆశపడి 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి ప్రయత్నించాడు. ఆ డబ్బు కూడా వినలేదు, ఆ డబ్బును కూడా అనుభవించలేదు. యేసుక్రీస్తు వారిని అప్పగించాడు, తాను కూడా వెళ్ళిపోయాడు. ఎక్కడికి అంటే తిరిగి రాని లోకానికి, అదే నిత్య నరకం. అక్కడ ఏముంది అంటే ఎప్పుడు బాధనే, ఎప్పుడు శ్రమనే. దీని ముందు జ్ఞాపకం ఉంచుకొని నిజంగా ఎంత ప్రయత్నించాడంటే ఇస్కరియోత యూదాని యేసుక్రీస్తు వారు నిజంగా ఆయన వెంబడిస్తూ ఉంటే ఆయన్ని చూసి ఎక్కడ మారుతాడేమోనని ప్రారంభం నుంచి ఆయన మార్చే ప్రయత్నం చేశాడండి. మార్చే ప్రయత్నం చేశాడు. ఆఖరికి ఆయన మారలేదు కనుక చివరిలో చెప్తున్నాడు. ఏమైనా తెలుసా? చివరి రాత్రి భోజనం అంటాం కదా, అప్పుడు చెబుతున్నాడు, యూదా నువ్వేం చేయాలనుకున్నావో చేసే. నిజంగా యేసుక్రీస్తు వారికి విరక్తి చెందింది. యేసుక్రీస్తు వారికి నిజంగా ప్రారంభం నుంచి ఆయన మార్చాలి 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 అనుకున్నాడు, కానీ మారలేకపోయాడు. చివరికి అనేసాడు, నాయన నీవు ఇంతవరకు నేను చెప్పిన మాట వినలేదు, కానీ నీ హృదయంలో వారికి చోటునిచ్చావు, నువ్వు మార్పుని చెందలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో దాన్ని తొందరగా చేసి అన్నాడు. చేసేసాడండి. యేసుక్రీస్తు వారిని అప్పగించేశాడు. అప్పగింపబడిన తర్వాత ఆయన శ్రమలను చూస్తూ ఉంటే నాలాంటి వాడా, ఇలాంటి వ్యక్తినా, ఇంత మంచి వ్యక్తిని నేను అప్పగించానా అని తనలో తాను పశ్చాత్తాపడ్డాడు. ఎంతగా పశ్చాత్తాపడ్డాడంటే తన మీద తానే అసహించుకున్నాడు. అంతగా పశ్చాత్తాపడ్డాడు కనుక ఆయన పశ్చాత్తాప పడిన తర్వాత నేను బ్రతికుండకూడదు అని
తనకు తానుగా ఉరిపోసుకొని చనిపోయాడండి. ఎంత నిజంగా ఆయన ఉరిపోసుకొని చనిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఎంత భయంకరంగా ఉంది అంటే, అదే అపోస్తల కార్యంలో పైన రాయబడినటువంటి మాటలు మనం చూడగలిగితే, అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 17వ వచనం, అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఎవరు? యూదా. అంటే ప్రారంభంలో ఎవరుగా ఎంచబడ్డాడు? 12 మంది శిష్యులుగా ఎంచబడ్డాడు. 12 మంది శిష్యులు ఒకడుగా ఎంచబడ్డాడు ఈ పరిచర్య ధర్మంలో. కానీ ఏమైపోయాడు? ఆ చోటు నుండి తప్పించుకున్నాడు, వెళ్ళిపోయాడు మరొక చోటికి. అయితే ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలను ఎవరు తీసుకున్నారు? యాజకులు తీసుకున్నారు. ఆ యాజకులు తీసుకుని ఒక పొలం అనుకొని కొనెను. వాళ్ళు కొన్నారు. అయితే అతడు తల క్రిందుగా పడి నడమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఏమైపోయాడంట? ఊరిపోసుకొని చనిపోయిన తర్వాత ఆయన ఏమైపోయాడంట? నడిమికి బద్దలైపోయాడండి. నడిమికి బద్దలైపోయాడండి. అలా కలిసి చెప్పండి ఒకసారి, ఊహించుకోండి మీరే. ఒక శరీరము 2 భాగాలు అయిపోయాయండి. ఎలా? నడిమి ఏంటి నిలువెత్తు నడిమిగా భాగాలైపోయాడో లేకపోతే అడ్డంగా దిగిపోయాడో కానీ మొత్తానికి పేగులన్నీ కూడా బయటకు వచ్చేట్టుగా నడిమికి బద్దలైపోయాడట. అంత భయంకరమైనటువంటి చావుకు గురైపోయాడు యూదా. నిజంగా ఇంత భయంకరమైనటువంటి చావుకు గురైనటువంటి ఈ ఇస్కరియోతు గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు తెలుసా? నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమించేవాడు ఒకడున్నాడు, ఆయన యేసుక్రీస్తు వారు. అంటే నువ్వు మార్పు చెందాలి, క్రీస్తును నమ్ముకున్నావు కదా, నువ్వు మరలా పాపం చేసావు అనుకోండి, క్షమించేవాడు యేసుక్రీస్తు వారు. ఆయన క్షమించే గుణం ఉంది. యేసుక్రీస్తు వారు క్షమించే గుణం ఆయన దగ్గర ఉంది. ఎందుకంటే పాపులను వెదికి రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు పాపము చేసినటువంటి తన శిష్యుని క్షమించలేదా? క్షమించేవాడు. క్షమాపణ కోరలేదు. క్షమాపణ కోరని వారినే క్షమించిన వాడు క్షమాపణ కోరినటువంటి శిష్యుని క్షమించాడుగా? చేయాలని పాపము చేశాడు. మరొక విషయం చెప్పమంటాడా? అసలు ఈ ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే ఆత్మహత్య అంటాం మన భాషలో, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మకు విరోధమైన పాపం చేశాడు. ఎవరికి విరోధమైన పాపం అది? ఆత్మకు విరోధమైన పాపం. ఉరిపోసుకుని చనిపోవటం అంటే ఆత్మను బలవంతంగా శరీరంలో నుంచి లాగివేయటం అండి. అంటే బలవంతంగా తీసుకుని వెళ్ళిపోవటం, తీసి పడేయడం, దాన్ని శరీరం నుంచి విభజించడం. అంటే ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుంది? దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఆత్మ శరీరంలో ఉండాలి. నువ్వు వద్దు అన్నా అప్పుడు వెళ్ళిపోతుంది. అవునా కదా? అంటే చావు అనేది శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోవాల్సినటువంటి సమయం వచ్చింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఆత్మ అనేది వెళ్ళిపోతుంది. కానీ ఆ ఆత్మ వెళ్ళిపోయే సమయం ఇంకా రాకమునుపు యూదా గారు ఏం చేశారు? ఆత్మను బలవంతంగా శరీరంలో నుంచి విభజించాడు. అంటే దేనికి విరోధంగా పాపం చేశాడు? ఆత్మకు విరోధమైన పాపము చేశాడు. ఇప్పుడు ఆత్మకు విరోధమైన పాపము చేస్తే ఏ శిక్ష ఉంది? ఏముంది శిక్ష? మనిషి కుమారునికి విరోధముగా పాపము చేసే క్షమాపణ కలదేమో కానీ ఏమండి? మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం, మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి క్షమాపణ అనేది ఉంది, పాపాలు క్షమింపబడతాయి. అయితే పరిశుద్ధాత్మకు, తనలో ఉన్న ఆత్మకు అనగా పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి గాని, తప్పు చేసిన వానికి గాని, పాపము చేసిన వానికి గాని, దేనికి విరోధంగా? ఆత్మకు విరోధముగా పాపము చేస్తే ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు అట. అంటే ఆత్మకు విరోధమైన పాపము ఎవరు చేశారు? ఇప్పుడు యూదా చేశాడు. అందుకేనండి వెళ్ళిపోయాడు శ్రమలలోనికి. శ్రమ దేని వల్ల? యూదా చేసినట్టు మనము చేయకూడదండి. నిజంగా
పశ్చాత్తాపడ్డాడు, కానీ లాభం లేదు. క్షమాపణ కోరుకుండగానే వెళ్ళిపోయాడు. ఎందరినో క్షమించినటువంటి యేసుక్రీస్తుల వారిని అడిగితే, ఒకవేళ యేసుక్రీస్తుల వారిని అడిగితే ఎవరు ఇస్కరియోతు యూదా క్షమించి ఉండేవాడు ఖచ్చితంగా. కానీ క్షమాపణ కోరకుండగా ఆయన మరణానికి గురైపోయాడు. క్రీస్తుల నుండి దూరం అయిపోయి దేవుడు ఇచ్చిన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు అంటే, దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని మధ్యలోనికి త్యాగం చేసుకున్నాడు. మధ్యలోనికి వెళ్ళి ఏం చేసుకున్నాడంటే కట్ చేసుకున్నాడండి. దేవుడు ఇచ్చిన 70 సంవత్సరాలు ఆయుష్కాలనుకున్నాం. 70 సంవత్సరాల్లో 35 సంవత్సరాలే బ్రతికాడు. 35 సంవత్సరాలు కనుక చాలురా బాబు అనుకున్నాడు. అకాల మరణానికి గురైపోయాడు. అకాల మరణానికి పాపక్షమాపణ లేదండి. అకాల మరణానికి పాపక్షమాపణ లేదు. అందుకే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయంలో ఏముంది? 7వ అధ్యాయమా? ప్రసంగి గ్రంథము ఒకసారి చూసుకున్నాం, మాటలు చూసుకొని నేర్చుకున్నామంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. అంటే కాలము కాని కాలము చనిపోతున్నవారట. ఎవరు? ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కానివ్వండి, తమకు తాముగా పురుగుల మందు తాగి కానివ్వండి, లేకపోతే ఏదో అకాల సంభవం, అకాల మరణం అంటాం కదా, కాలము కాని కాలంలో చనిపోవటం అంటాం. అకాలములో చనిపోయే వారి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? నీ కాలమునకు ముందుగానే నీ వేళ చనిపోతావు. అంటే కాలము కాని కాలములో చనిపోతున్న వారు ఉన్నారు. ఉదాహరణకి ఎవరు? ఇస్కరియోతు యూదా. అలాంటి వారికి క్షమాపణ లేదండి. ఎప్పటి వరకంటే యుగ యుగములు క్షమాపణ లేదంటాడు. ఈ యుగమందైనను రాకపోవు యుగమందైనను లేదు. నో ఛాన్స్ అన్నాడండి. అందుకేనండి దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని తుదమట్టుకు ముట్టించాలి. నువ్వు నీతి క్రియలు చేసావనుకోండి, ఎవరిచ్చాడు ఆయుష్కాలం? 15 సంవత్సరాలు ఎక్కువ బతికాడంటే ఎవరు? హిజ్కియా. ఆయనకు మరణకాలం సంభవించినప్పుడు ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు మళ్ళీ ఆయుష్కాలం ఇచ్చాడు. ఇది చాలా అద్భుతంగా ఉంది చూడండి. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని సగానికి సగాన్ని తెగొట్టుకుని నిజంగా అకాల మరణానికి గురైపోతే నీకు లాభం లేదు, దేవుడికి లాభం లేదండి. ఎక్కడ వెళ్ళిపోతాము? నరకానికే. దానికి దేని కదా మనం వస్తున్నప్పుడేనండి, పరలోకంలో నుంచి భూమి మీదకి రావడానికి ప్రయాణం చేస్తున్నాం కదా, అప్పుడే దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడట, నీ దినములన్నీ జీవ గ్రంథంలో రాయబడ్డాయి. నేను ఇంతకాలం ఉండకండి, ఇంతకాలం నువ్వు ఉండాలి, తదనంతరం రావాలి. ఆ కాలాన్ని గుర్తించక, ఆ కాలాన్ని పూర్తి చేసుకొనక అకాల మరణానికి గురవుతున్న వారి గతి ఏమవుతుందంటే నిత్య నరకం తప్ప